అయిపోతుంది. n1 ఏంటి 2 క్యూబ్ ఇంటూ 9 అంటే 3 స్క్వేర్ మార్చండి 3 పవర్ 4 ఇంటూ 13. n2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్ ఇంటూ 19. n3 అంటే 9 సంయుక్త సంఖ్య, దాన్ని మార్చండి 3 స్క్వేర్గా మారుస్తే 3 పవర్ 6 ఇంటూ 13 స్క్వేర్ ఇంటూ 19 స్క్వేర్. నాకేం కావాలి? ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ తేడా ఏంటి సార్? ఎల్సిఎం అట్లీస్ట్ 1 నంబర్. ఏం తీసుకోవాలి? హైయెస్ట్ పవర్ 2 క్యూబ్ 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 స్క్వేర్. ఆర్ మనం ఇట్లా చేద్దామా సార్? రైట్, 2 క్యూబ్ 2 స్క్వేర్. కాబట్టి హైయెస్ట్ ఎంత? ఇక్కడ 2 క్యూబ్. 2 క్యూబ్ ఎక్కడెక్కడ కనబడుతుంది? ఇక్కడ కనబడట్లేదు, ఇక్కడ కనబడట్లేదు. అంటే చూడంగానే మనకు సి అండ్ డి పోయింది. దాని తర్వాత 13 స్క్వేర్, నాకు 13 స్క్వేర్ కనబడాలి. 13 స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, నాకు ఇక్కడ 9 స్క్వేర్. ఓకే, ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 19 స్క్వేర్. కాబట్టి 19 మీద 19 స్క్వేర్. హైయెస్ట్ ఎంత? 19 స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఎంత? రైట్ బి. 2 క్యూబ్ ఇంటూ 9 క్యూబ్ ఇంటూ 13 స్క్వేర్ ఇంటూ 19 స్క్వేర్. క్వశ్చన్ చూడంగానే మనం చెయ్యొచ్చు, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 19 స్క్వేర్ ఉన్నది, ఇక్కడ 19 ఉన్నది. కాబట్టి 19 స్క్వేర్. హైయెస్ట్ పవర్ ఎంత? 19 స్క్వేర్. ఆన్సర్లో 19 స్క్వేర్ కనబడాలి. కాబట్టి ఏ పోయింది, సి పోయింది. క్వశ్చన్ చూడంగానే ఏ పోయింది, సి పోయింది. దాని తర్వాత మనకు 2 క్యూబ్ 2 స్క్వేర్లో 2 క్యూబ్ రావాలి. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, కాబట్టి ఇది కూడా పోయింది. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనము సాల్వ్ చేయవచ్చు. అందరికీ అర్థమైంది కదా సార్? మనం ఏమేం పాయింట్స్ డిస్కస్ చేసాము? ఎల్సిఎం అంటే అట్లీస్ట్ ఒక నంబర్ కే తోటి డివైడ్ అవ్వాలి. హెచ్సిఎఫ్ అంటే ఆల్ ద నంబర్స్ కే తోటి డివైడ్ అవ్వాలి. సెకండ్ థింగ్, ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే కాసాగులో ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 9 అవుతుంది. ఆన్సర్ కూడా